సరే ఇప్పుడు మీరు అన్నారు సౌత్ ఇండియాలో అని. బేసిక్గా నాకైతే 4 పాయింట్స్ కనబడుతున్నాయండి. మన ఓవరాల్గా కూడా రాజకీయాల్లో ఒక ఎమోషన్ని బిల్డ్ చేసే అంశాలు ఒక 4 ఉంటాయి. ఒకటి కులము, మతము, ప్రాంతము, భాష. ఈ 4 చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. వీటికి అదనంగా డబ్బు ప్రభావము, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక ఎమోషన్, ఎజెండా, రాజకీయ ఎజెండాను క్రియేట్ చేసే ఒక ఎమోషన్ బిల్డ్ అయ్యేది కులం, మతం, ప్రాంతం అండ్ భాష. సో ఈ 4 ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కులము, ప్రాంతము అండ్ భాష ఈ 3 చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. వీటితో పాటు మతం అనే దగ్గరకు వస్తే హిందూ సొసైటీ హోల్గా బిహేవ్ చేయదు. బట్ మైనారిటీ అపీజ్మెంట్ అనేది ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు, వ్యవస్థాగతం చేశారు. అన్ని పార్టీలు, అన్ని ప్రాంతీయ పార్టీలు, గతంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అయినటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవస్థీకృతం చేశారు. సో మతం అంటే కేవలం మైనారిటీలు మాత్రమే అని. సో దాని ప్రభావం ఏమైపోయిందంటే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ని చూస్తే ఆ ప్లేస్లో మీరు ఇంకెవరు పోటీ చేయలేరు, దాన్ని అట్లా వదిలేస్తారు అంతే. ఇక ఇప్పుడు మీరు IUML ఉంది, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ ఉంది కేరళలో, దాన్ని అట్లాగే వదిలేస్తారు అంతే. ఆ ప్లేస్లోకి ఎవరు ఇంకా అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదనమాట. తమిళనాడులో కూడా కొన్ని ప్లేసెస్ అట్లాంటివి ఉన్నాయి. సో ఈ వాతావరణాన్ని వ్యవస్థీకృతం చేస్తారు, అంటే ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం వల్ల ఒక మతం అనే కాన్సెప్ట్లో ముఖ్యంగా హిందుత్వ రాజకీయాలు చేసేటువంటి భారతీయ జనతా పార్టీ ఆ హిందూ సొసైటీ హోల్ అనే ఒక కాన్సెప్ట్